చేయకుండా మిల్లర్స్ గవర్నమెంట్ వాళ్ళు ఎందుకు నష్టపడతారు, అది కరెక్ట్ కాదు కదా, అది కరెక్ట్ అని చెప్పి అప్పటి నుంచి దానికి పర్సంటేజ్ ఎంత పోతే అంత కట్ చేయమని చెప్పడం జరిగింది. కొంత గవర్నమెంట్ పే చేసింది ఆ సంవత్సరం నుంచి. ముఖ్యంగా మిషన్ కటింగ్ రావడం, మిషన్ వల్ల రైతులు కూడా ఎంత తొందరగా వేసేస్తే డబ్బులు కూడా తప్పేనే డబ్బులు ముందు ఇచ్చేయడం మిల్లర్స్కి, అదే రైతులకి ఏమవుతుందంటే డబ్బులు వచ్చేస్తాయి కదా, దానివల్ల కూడా కొద్దిగా వాళ్ళు ఇదివట్లాగా పనులు పెట్టడం, మళ్ళీ అన్ని ఆరబెట్టడం, ఇవన్నీ యాభై కూడా కష్టం అవుతుందని ఉద్దేశంతో ఆ కార్యక్రమం చేస్తారు. ఒక్క కూడా చాలా తక్కువ వేసారు. నేను కూడా చూస్తే చాలా 10% ఉంటాయి అనుకుంటున్నాను. అందుకని కొద్దిగా కూడా ఎలా ముందుకు వెళ్ళాలి అనేది మీ అందరూ కూడా కూర్చొని డిస్కస్ చేసి, అవసరం దానికి కూడా నేను కూడా వస్తాను, అవసరం మనోహర్ గారిని తీసుకొస్తాను, తీసుకొచ్చాను సరే. మిల్లులు ఉండేదే రైతులు ఉన్నారు కాబట్టి మన మిల్లులు ఉన్నాయి. మిల్లులకి రైతులకి అవినాభావ సంబంధం లేకపోతే మటుకి ఇబ్బంది వస్తుంది. ముఖ్యమంత్రి గారు ఎన్ని కష్టాలు ఇబ్బందులు ఉన్నాయన రాని డబ్బులు ఇప్పుడే చెప్తాము, గంటలో పడిపోతాయి. గతంలో ఎప్పుడు అనేది రాదు, అసలు ఎప్పుడు లేదు. ఫస్ట్ టైం ఈ రకంగా మనం 8 ఎక్కడ కూడా అధికారులని క్లియర్ గా డైరెక్షన్ ఇస్తున్నారు. సీఎం గారు కూడా మాటలు చేస్తారు. మొత్తం సిస్టమ్ అంతా ఇప్పుడు మన ఏపీలో ఉన్నటువంటి అన్ని డిపార్ట్మెంట్స్ సీఎం గారు డాష్ బోర్డ్ ఇవాళ ఎంత ధాన్యం కొన్నారు, ఎంత డబ్బులు రిలీజ్ చేశారు, ఆటో పర్సంటేజ్ ఎలా ఉన్నాయి అని కూడా చూస్తారు. అలాగే వాటర్ కూడా ఆన్లైన్ సిస్టమ్ మొత్తం అన్ని డిపార్ట్మెంట్స్ ఉన్నాయి. ఇది ముఖ్యమంత్రి గారు అందరూ తెలిసిన టెక్నాలజీ మీద ఎక్కువ ఆధారపడతారు.